గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. గ్రూప్ 2 పరీక్ష ఎమోషనల్ అటాచ్మెంట్ అయిందని చెప్పారు. ఇప్పటికే 4 సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందన్నారు. 5,51,847 మంది విద్యార్థులు గ్రూప్ 2 కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 58 రీజనల్ కోఆర్డినేటర్లను నియమించామన్నారు. ఫిబ్రవరి లోపు గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్స్ ఇస్తామన్నారు బుర్రా వెంకటేశం. లాస్ట్ 4 టైమ్స్ ఇది 22లో నోటిఫికేషన్ ఇచ్చి 24 ఎండ్కి మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలంతా. సో లక్కీగా మనం లాస్ట్ వీక్లోనే 2 కోర్టు కేసులు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను 2 గెలుచున్నాం. దానివల్ల ఇంకా ఎలాంటి ఆటంకం లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం దొరికింది పిల్లలందరికీ. సో ఫస్ట్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. అయితే దీనిలో మొత్తంగా ఎంతమంది ఈ ఎగ్జామ్ కోసం వెనకుండి పనిచేస్తారు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేసే తెలిస్తే విద్యార్థులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఇది ఒక చిన్న ఆషామాషి వ్యవహారం కాదు. మరి 1,368 సెంటర్స్తో ఎగ్జామ్ నడుస్తున్న క్రమంలో మొత్తంగా చూస్తే 49,000 మంది డైరెక్ట్గా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి సహకరించడానికి సిబ్బంది ఈ సెంటర్స్లో పనిచేస్తున్నారు. అదే కాకుండా ఇంకా చాలా బిగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ పోలీస్ పర్సనల్ కావచ్చు, లేదా వీళ్ళు రాసే చూస్తే 49,843 మంది ఏమో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉంటారు. దాంట్లో 58 రీజనల్ కోఆర్డినేటర్స్, 58 అడిషనల్ రీజనల్ కోఆర్డినేటర్స్. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను. లోకల్ రూట్ ఆఫీసర్స్ 245, చీఫ్ సూపరింటెండెంట్స్ 1,368, తర్వాత అంటే ఈ ఇన్విజిలేటర్స్ 24,420 మంది వీళ్ళు. సో తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ 24,420తో పాటు 17,920. ఇట్లా బయోమెట్రిక్ మానిటరింగ్ ఆఫీసర్స్, తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,700 మంది. ఇట్లా అంతా కలిపి దాదాపుగా 65,000 మంది డైరెక్ట్గా ఈ ఎగ్జామ్స్లో పంచుకుంటున్నారు.